వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చూద్దాం. సో ఎందుకు ఇంత తొందరగా చేస్తున్నా అంటే ఐ హావ్ టు లీవ్ అవుట్ సైడ్ అండ్ రేపు కూడా మోస్ట్ ప్రాబ్లీ వీడియో ఉండకపోవచ్చు. ఒక ఫంక్షన్ ఉంది, సో ఐఎమ్ గోయింగ్ అవుట్. సో విల్ మీట్ ఆన్ ఫ్రైడే. ఓకే, రేపు నైట్ కూడా కుదిరితే చేస్తాను, లేకపోతే ఇక ఫ్రైడేనే. ఓకే, సో ఈరోజు చూడండి, సంథింగ్ మనం నిన్న అనుకున్నాం. నిన్న నేనేం చెప్పాను, మార్కెట్ ఇంత పడింది కాబట్టి రీటెస్ట్ అవుతుంది, రీటెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అని చెప్పారు. రీటెస్ట్ అయితే కూడా మనకు నిన్నటి హై 22nd, నిన్న 23rd కదా. ఇది ఈ హై నుంచి లో దాకా పెట్టుకొని చూసాం నిన్న. సో వాట్ వి సెడ్ అస్, ఇక్కడ దాకా 22,900 అంటే 24,000 పైనే అప్సైడ్ ట్రేడ్స్ చూడాలి, లేకపోతే వద్దు అని అనుకున్నాం. ఓకే, కాకపోతే మీకు ఇంకొకటి కూడా చెప్పా. ఇగో ఈ లైన్ తీసుకున్నాను చూసారా మీరు, ఈ లైన్ కిందకి వెళ్తే మనం డౌన్ సైడ్ అనుకున్నాం, రైట్? ఆర్ఎల్స్ ఇది వెళ్ళి రీటెస్ట్ చేసి కిందకు వస్తుందని అనుకున్నాం, కానీ అది అవ్వలేదు. సో అప్పుడు మనకి ఇది మనం ముందే చూడగలుగుతామా అంటే దేర్ ఈజ్ అ వే. నేను చూపిస్తాను మీకు. సి ఇఫ్ దట్ ఈస్ మ్యాచింగ్ ఆర్ నాట్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ హై మార్క్ చేస్తాను చూడండి ఒకసారి, రైట్? దాని తర్వాత క్యాండిల్ హై మార్క్ చేస్తాను చూడండి, రైటా? ఈ క్యాండిల్ హై, ఇది రిజెక్షన్, ఇక్కడ నుంచి రిజెక్షన్ అయ్యి ఇంత పైకి వెళ్ళాం. సో సేమ్ థింగ్ ఇక్కడ ఏంటంటే కిందకి పడి మళ్ళీ పైకి వెళ్ళాం, కానీ ఇక్కడ ఏంటంటే బయర్స్ వచ్చారు. సేమ్ థింగ్ అంతే కదా, ఇక్కడ కూడా బయర్స్ వచ్చినట్టే కదా. సో ఇక్కడ నుంచి చూడండి, మీకు చాలా సార్లు ఈ జోన్ లో చాలా రివర్సల్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయి, ఇగో ఇది కూడా వెళ్ళింది చూడండి, సేమ్ ఇది కూడా అంతే, ఇక్కడ దాకా వెళ్ళిపోయింది, ఇది ఇక్కడ దాకా వెళ్ళింది. వెళ్ళాక చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఏంటంటే మళ్ళీ ఇక్కడికి. సో ఇలా మీకు లెవెల్స్ మ్యాచ్ అవుతాయి, బట్ యూ షుడ్ నో ఏది మ్యాచ్ అవుతుంది ఏది లేదు, ఎట్లా చూడాలి అనేది మీకు తెలియాలి. ఓకే, సో ఇక్కడ నుంచి అయినప్పుడు నేను ఎలా ట్రేడ్ చేశానంటే, ఇవాళ నా సింపుల్ లాజిక్ 15 minutesలో ఐల్సి, ఇదిగోండి, ఇది నిన్న మనకి సైడ్ వేస్ జోన్, ఇదంతా ఈ సైడ్ వేస్ జోన్ పైన క్లోజ్ అయినాక ఐ టుక్ ఎ ట్రేడ్ అట్ 24,950 దగ్గర ఏమో తీసుకున్నట్టున్నాను. సో ఐ క్యారెట్ టిల్ దిస్ వన్, ఇక్కడ దాకా అంతే. సో ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఎంత అంటే ఒక 10% రిటర్న్స్ వచ్చినట్టున్నాయి, అంతే. దాట్స్ ఇట్. దాని తర్వాత ఇంకా నేను ట్రేడ్ చేయలేదు, ఎప్పటికైతే చేయలేదు. దాట్స్ ఇట్, డన్ ఫర్ ద డే అనుకోండి, మనకు వచ్చిన రిటర్న్స్ చాలు ఇవాళ. ఓకే, సో ఇలా ఇప్పుడు ఇగో ఇక్కడ నుంచి ఇదా ఉంది కదా. ఇప్పుడు మీరు ఇంకోటి చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తుందా అంటే, ఇప్పుడు చూడండి 4 hours చూసాం ఇందాక, రైట్, 4 hours చూడండి రిజెక్షన్, ఇది ఈ రిజెక్షన్ ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్. సో వీ మైట్ క్లోజ్ అట్ దిస్ పాయింట్, లేదు అక్కడ కాకుండా అనుకుంటే ఇక్కడైనా క్లోజ్ అవుతాం. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టుడే. సో ఇక్కడ క్లోజ్ అయినాక ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందా అంటే, చూడండి ఇది వెళ్ళింది, కాకపోతే ఇది వెళ్ళేసి వస్తున్నాం మనం. సో ఇక్కడ నుంచి కింద పడే ఛాన్సెస్ అంటే ఇగో ఇక్కడికి పడి మళ్ళీ ఇది పడితే మళ్ళీ ఇక్కడికి, మళ్ళీ ఈ రోజు లోకి, దాని తర్వాత కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ కూడా అవ్వచ్చు. సో ఓన్లీ వన్ థింగ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 24,000ని వాళ్ళు బ్రేక్ కానియకుండా దే ఆర్ మెయింటైనింగ్. 24,000 పైనే ఉండాలి అని డిసైడ్ చేసుకున్నారు. నిన్న ఎక్స్పైరీ డే కాబట్టి రోల్ ఓవర్ అది ఇది అయింది, సెల్లర్స్ అందరూ నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్ అది ఇది జరిగినందుకు ఈ సెల్లింగ్ వచ్చింది. బట్ సెల్లింగ్ షుడ్ హ్యాపన్. ఇగో ఇక్కడ కూడా చూడండి, మనం ఇక్కడ నుంచి పడాల్సిందే, సేమ్ అక్కడికే పడ్డాం. ఓకే, తర్వాత అసలు కంటిన్యూషన్ అయితే ఈ ట్రెండ్ రావాలి, ఇక్కడ దాకా పడాలి మనం, ఎందుకంటే ఈ గ్యాప్ ఫిల్ చేయాలి కాబట్టి. నా చూడండి, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాం కదా, మళ్ళీ కిందకి తీసుకొచ్చి ఈ గ్యాప్ ఫిల్ చేసేదాకా మళ్ళీ పైకి వెళ్ళదండి. ఈ 24,000, 24,100, 200 పైకి వెళ్ళదు మార్కెట్. ఇఫ్ దే వాంట్ టు మెయింటైన్ అబౌవ్ దాట్ 24,000 నుంచి 24,100, 200 మధ్యలోనే మెయింటైన్ చేసుకుంటూ కూర్చుంటారు. ఓకే, వాట్ ఆర్ వి సపోజ్ టు డూ ఇన్ దిస్? రేపు ఏం చేయగలుగుతాం మనం? రేపు ఇంకోటి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సెన్సెక్స్లో కూడా రోల్ ఓవర్ గిల్ ఓవర్ అవుతుంది, అయినప్పుడు నిఫ్టీలో కూడా మంచి డౌన్, అంటే ఇఫ్ అట్ ఆల్ పోతే పైకి మస్తు పోతుండొచ్చు, లేకపోతే కిందకి పడే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హయ్యర్ ఇన్ సెన్సెక్స్. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ బోత్ ఆల్మోస్ట్ సేమ్ సిమిలర్ ఉంటుంది కాబట్టి
డౌన్ సైడ్ ట్రేడ్ వచ్చే ఛాన్సెస్ ఆర్ మోర్ రేపు. ఓకే. నౌ వాట్ వీ కెన్ డూ ఫర్ టుమారో. ఈరోజు మనం అనుకున్నట్టే పైకెళ్ళింది. ఇంకొకటి మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. బయ్యర్స్ అండ్ సెల్లర్స్, ఇన్‌స్టిట్యూషన్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ వాళ్ళు ఒక రేంజ్, ఒక జోన్ పెట్టుకుంటారు. ఆ జోన్ దగ్గర నుంచి మార్కెట్ ఆ జోన్ దగ్గరికొచ్చినప్పుడే దే విల్ బై. అండ్ ఒక జోన్ దగ్గర రెసిస్టెన్స్ జోన్ దగ్గరికొచ్చినప్పుడే దే విల్ స్టార్ట్ సెల్లింగ్. థాట్స్ వాట్ దే విల్ డూ. అంతేగాని మనలాగా ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్‌లో బై అండ్ సెల్ ఉండదు. సో థాట్స్ ద రీజన్. మార్కెట్ ఒక లెవెల్‌కొచ్చినప్పుడు దే విల్ టేక్, అక్కడి నుంచి పైకి తీసుకెళ్తారు. ఒక లెవెల్‌కొచ్చినప్పుడు అక్కడి నుంచి కిందకి తీసుకొస్తుంటారు. అంటే పెద్ద పెద్ద ట్రేడ్స్ రావాలంటే యూ షుడ్ నో వేర్ ది ఇన్‌స్టిట్యూషన్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఆర్. వాళ్ళు చేసేదేంటంటే డే హై, డేలో 4 అవర్స్ హై, 4 అవర్స్ లో. ఈ జోన్ దగ్గరే వాళ్ళు దే ప్రిఫర్ టు బై అండ్ సెల్. ఓకే. ఇప్పుడు మనం 4 అవర్స్ పెట్టుకుందాం. ఈ రోజుది చూడండి మీరు 4 అవర్స్ పెట్టుకుందాం. 4 అవర్స్‌లోనే ఉన్నాం. రైట్? మార్కెట్ కింద పడింది. కింద పడ్డాక చూడండి. వీళ్ళకి 2 4 అవర్స్ క్యాండిల్స్ కిందకొచ్చాక ఇక్కడ వాళ్ళకి డిస్కౌంట్‌లో దొరుకుతుంది ప్రైస్. కాల్‌ది డిస్కౌంట్‌లో దొరుకుతుంది. థాట్స్ ద రీజన్ దే పర్చేజ్ ఎ లాట్ టుడే. ఇప్పుడు మనం అనొచ్చు మార్కెట్‌లో ఏదో గుడ్ న్యూస్ వచ్చింది అది ఇది. నేను మాత్రం చార్ట్‌లో ఏదుందో అదే నమ్ముతాను. ఇగో నాకు నాకు ఇది దిస్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అంతేగాని ఇది ఈరోజు ఎళ్ళిందంటే ఏదో న్యూసే తీసుకెళ్ళింది అది ఇది అనుకుంటే మాత్రం ఐ విల్ నాట్. నేనేదైనా చార్ట్ మీద ఏది జరుగుతుందో థట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఓకే. సో ఇప్పుడు మనం రేపటికేంటి చూడాలి అనుకుంటే సేమ్ థింగ్. ఇప్పుడు చూడండి ఈ హై దాటేదాకా. ఈ కూడా కాదు నేననేదైతే 24,180 పై దాకెళ్ళి, అంటే ఇప్పుడు ఈ రోజు హై బ్రేక్ అయితే 24,180 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 24,90 పైన 24,100 పైన క్లోజింగ్ ఇస్తే 24,180 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 180-200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 230 దాకా. ఓకే. థాట్ ఈస్ దేర్. కానీ ఫస్ట్ విల్ బి 180. 180 దగ్గర మీకు బాగా రెసిస్టెన్స్ ఉండొచ్చు. అక్కడి నుంచే మళ్ళీ పడే ఛాన్సెస్ ఆర్ హ్యూజ్. కానీ ఇప్పుడు నేను చూస్తుంది 4 అవర్స్ క్యాండిల్‌లోనే రిజెక్షన్ చూస్తున్నా. అంటే 4 అవర్స్ క్యాండిల్ మొత్తం రిజెక్షన్ అవ్వాలి అంటే ఇంకెంత టైం ఉంది చూడండి దీంట్లో ఈ క్యాండిల్‌లో. 1 అవర్ 26 మినిట్స్. అంటే 3:30 వరకు డౌన్ ట్రెండే ఎక్కడి దాకా అది ఇక్కడి దాకా వస్తదా? ఇక్కడి దాకా వస్తదా? అనేది వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే. సో వాట్ ఆర్ వి సపోజ్ టు డూ టుమారో? సింపుల్. ఇవి తీసేద్దాం. ముందు తీసుకున్న లెవెల్స్ తీసేస్తాం. ఇదిగోండి. ఈ లెవెల్ పైనకెళ్తే 24,100 పైనకెళ్తే 24,180 టార్గెట్. 180 దాటితే 230 టార్గెట్. 230, 240 ఏసుకోండి. ఓకే. ఇవి టార్గెట్స్. డౌన్ సైడ్ సింప్లీ మీరు ఈ లెవెల్ కింద 900 కింద 900 కిందకెళ్తే మార్కెట్ దెన్ ఓన్లీ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. లేకపోతే ఎక్కడి నుంచైనా సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకెళ్ళొచ్చు. 900 కిందకెళ్తే మీకు ఫస్ట్ టార్గెట్ విల్ బి 23. ఇది పెట్టుకోండి ఫస్ట్. 820. 900 కిందకెళ్తే మనకి ఇక్కడ దాకా వచ్చేయచ్చు. 790 వరకు వచ్చేయచ్చు. 790 బ్రేక్ అవుతే మనకి ఇదొక టార్గెట్. 790 దగ్గర ఇదొక 790 తర్వాత 690. దిస్ ఈస్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి టుమారో. ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు మార్కెట్ పైకెళ్ళింది కదా! మీరు ఇప్పుడు ఒకసారి ఫిబొనాచి పెట్టుకోండి సింపుల్. ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోండి. ఇప్పుడు ఫాల్ అయితే ఇక్కడ దాకా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే అంటున్నాను 23,900 దాకా వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళిందనుకోండి. దెన్ వి విల్ సీ మళ్ళీ అప్ సైడ్ టార్గెట్స్ చూడొచ్చు. 24,900 కింద క్లోజ్ అయిందనుకోండి. దెన్ వీ కెన్ సీ డౌన్ సైడ్ టార్గెట్. సో మీరు ఈ ఫిబొనాచి టూల్ కూడా యూజ్ చేసుకొని ఎక్కడి దాకా ఎక్స్‌టెన్షన్ అవుతుంది. ఎక్కడి నుంచి మనం ట్రేడ్ తీసుకోవచ్చు లేదు అని. ఇప్పుడు నిన్నటిది కూడా పెట్టుకోండి సింపుల్‌గా మీరు. ఇది 0.4 పైన నేనన్నాను. మనం ట్రేడ్ తీసుకోవచ్చు. విచ్ ఈస్ లైక్ 24,000. 24,000 పైన మనం తీసుకుంటే ఆల్‌మోస్ట్ 80 పాయింట్స్ వచ్చినాయి. ఇదంతా వదిలేయాల్సిందే. ఎందుకంటే మనకి మన స్ట్రాటజీ ప్రకారం దిస్ ఈస్ ఆల్ రీటెస్ట్. రీటెస్ట్ అయ్యి ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి పడుతుందో తెలీదు. మన ప్రీవియస్ డే 40%, 30%, 50% దాని కింద ఉన్నంత సేపు అక్కడి నుంచి ఎప్పుడు రివర్సల్ అవుతుందో మనకు ఐడియా లేదు. సో థాట్స్ ద రీజన్ విల్ నాట్ ట్రేడ్. ఇంకోటి నాది ఈఎంఎస్. ఐ బిలీవ్ ఈఎంఎస్‌లో నేనేం చేస్తానంటే నాకు 15 మినిట్స్‌లో అయినా సరే ఈఎంఐ పైన క్లోజ్ కావాలి నాకు. విచ్ హ్యాపెండ్ ఓవర్ హియర్. కానీ క్రాస్ ఓవర్ అయిందెక్కడ?
ఇగో ఈ క్యాండిల్ అయింది. విచ్ ఇస్ వాట్? సేమ్ థింగ్ నేను చెప్పింది కూడా ఇప్పుడు 24,000 పైన ట్రేడ్. చూసారా? నేను ఇందాక లెవెల్స్ గీసి చెప్పాను 24,000 పైన ట్రేడ్ తీసుకుంటానని. నా ఇండికేటర్‌లో కూడా 24,000 పైనే వస్తది. సో, దిస్ ఈస్ హౌ మీకు ఒక్కసారి చార్ట్ రీడింగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కరెక్ట్ తీసుకోవడం వచ్చినాయి అనుకోండి. ఏదైనా ఇండికేటర్ పెట్టండి. ఇట్ విల్ మ్యాచ్ యువర్ థింగ్. దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే. సరే. ఇదిగో ఇది చూడండి. ఒకటి స్మార్ట్ మనీ అని ఒక ఇండికేటర్ ఉంటదండి. మీకు ఇంకా సింపుల్‌గా చెప్తున్నాను. న్యూ కమర్స్‌కి ఆళ్ళందరికీ. దిస్ ఈస్ ఆల్సో వన్ ఇండికేటర్ విచ్ విల్ హెల్ప్ యూ గైస్ టు నో వేర్ ద సెల్లర్స్ అండ్ బయర్స్ ఆర్. ఓకే. ఇక్కడ చూడండి మీరు. ఇప్పుడు మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకున్నాం. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటే చూడండి. ఇది 200 ఈఎంఏ. ఈ 200 ఈఎంఏ బ్రేక్ అయితే మనకి డౌన్ సైడ్ ట్రేడ్స్. ఓకే. అది మార్నింగ్ మనకు తెలుస్తుంది అంటే మార్నింగ్ చూసుకుంటే ఒక్కసారి చూడండి. 2 అవర్స్‌లో చూడండి. 200 ఈఎంఏ పైన సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకెళ్ళింది. సో, ఈ గ్రీన్ జోన్స్ అంతా బయింగ్ జోన్ అన్నమాట. ఈ రెడ్ జోన్, ఈ పింక్ జోన్ ఇవి ఉన్నాయి గదా! దీస్ ఆర్ ఆల్ సెల్లింగ్ జోన్స్. ఓకే. అంటే పెద్ద ఇది ప్రీమియం అని ఉంది చూసారా ఇక్కడ? సో, ఇక్కడ సెల్లర్స్ కూర్చొనుంటారు. ఇక్కడ బయర్స్ కూర్చొని ఎక్కడైతే గ్రీన్ ఉంటుందో ప్యాచ్ ఐ విల్ షో యూ హౌ ఇది చూడండి సింపుల్‌గా ఇట్లా ఇది చూడండి. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి మీకు ఈజీగా తెలుసు. చూడండి. ఇక్కడ బయర్స్ ఉన్నారు. ఇది బయింగ్ జోన్. థాట్స్ ద రీజన్ మార్కెట్ వెంట్ అప్. మళ్ళీ సెల్లింగ్ జోన్ ఎక్కడుంది చూడండి. ఇక్కడుంది. 15 మినిట్స్‌లో. అంటే 24, 120, 150 అన్నాను చూడండి. ఆ జోన్‌లో ఉంది. ఇది 15. 30 మినిట్స్‌లోకొస్తే ఇంకేమైనా కిందకొస్తుందా చూసుకోవాలి జోన్స్. నెక్స్ట్ 1 అవర్‌కి. 1 అవర్‌కొస్తే చూడండి ఇక్కడుంది. 24, 130. కానీ మనకి ఇక్కడ నుంచి పడ్డం స్టార్ట్ అయింది. ఇదేదైతే బయింగ్ జోన్ ఉందో ఇది బ్రేక్ అయిందనుకోండి మీకు మార్కెట్ ఇక్కడికొచ్చేస్తది. సో, థాట్స్ హౌ ఇది కూడా యూజ్‌ఫుల్ టూల్. దీనిది కూడా ఒకటి మీకు ఒకసారి వీడియో పెడతాను. ఒకసారి వీడియో చేసి దాని డీటెయిల్స్ అన్నీ మీకు పెడతాను. దిస్ ఈస్ ఎ ఫ్రీ ఇండికేటర్. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అని కొట్టండి. బై ఆల్గో అని ఉంటది. లక్స్ ఆల్గో అని ఉంటది. యూజ్ థాట్. అది యూజ్ చేసి ఒకటి మీరు ఇండికేటర్ యూజ్ చేయాలనుకున్నప్పుడు దాని లోపలికెళ్ళి డీటెయిల్స్ చూడండి. డీటెయిల్స్ ఎళ్లి స్టడీ థాట్ ఇండికేటర్. ఆ ఇండికేటర్ ఏమేం చేస్తుంది అవన్నీ. అంటే మీకు ఇగో ఇక్కడికెళ్తే ఇండికేటర్ దాంట్లోకెళ్తే ఒక్క నిమిషం. ఇక్కడికెళ్ళాక దీని పక్కన సోర్స్ కోడ్ ఉంటది కదా! ఈ సోర్స్ కోడ్‌లోకెళ్ళి చదవండి. వాట్ డస్ ఇట్ ఈస్ లేకపోతే మీరు డైరెక్ట్ సారీ. సో, చూడండి. ఇప్పుడు ఈ ఇండికేటర్ పెట్టుకుంటే మీకు పొద్దున్నే పెట్టుకున్నాననుకోండి. ఈ ఆర్డర్ బ్లాక్ కనిపిస్తది. ఈ గ్రీన్ ఉన్నదంతా బయింగ్ జోన్ అండి. అంటే నేను మార్చుకున్నాను కలర్స్. దాంట్లో బ్లూ ఉండొచ్చు. పైన ఇది రెడ్ జోన్. రెడ్ జోన్ ఈస్ నథింగ్ బట్ సెల్లింగ్ జోన్. ఇది చిన్న టైమ్ ఫ్రేమ్‌లో. నెక్స్ట్ గో టు బిగ్గర్ టైమ్ ఫ్రేమ్ అండ్ సీ. ఇదైతే ఏం మారలేదు. ఓకే. 1 అవర్. ముందేమో ఇక్కడుండే బయింగ్ జోన్. ఇప్పుడు చూడండి బయింగ్ జోన్ పైకెళ్ళిపోయారు. సో, ఇప్పుడు ఈ బ్లాక్ అయిందనుకోండి ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై మార్కెట్. సో, ఇలాగా మీకు ఎళ్లి ఈ దీంట్లోకెళ్ళి అబౌట్ దిస్ స్క్రిప్ట్ అని ఉంటుంది. ఓకే. సోర్స్ కోడ్ కింద అబౌట్ ఇదంటే నాది ఓన్‌ది కాబట్టి అలా ఉండదు. కింద సోర్స్ కోడ్ కింద అబౌట్ అని ఉంటది. అది క్లిక్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఈ ఇండికేటర్ ఎలా పనిచేస్తుంది, ఏంటి అదంతా ఒకసారి చూపిస్తాను మీకు ఒక్కసారి. ఐ విల్ షో యూ హౌ. ఒక్క నిమిషం. ఇండికేటర్స్‌లోకెళ్ళి యాడ్ చేస్తాను. ఇదిగోండి. లక్స్ ఆల్గో అని ఉందా? ఇది యాడ్ చేసుకోండి. వచ్చింది కదా! ఇగో ఇక్కడికెళ్ళాక ఇక్కడ చూడండి. అబౌట్ దిస్ స్క్రిప్ట్ అని కొట్టండి. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తుంది దీంట్లో మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో. ఎక్కడి నుంచి మనం బై చేయొచ్చు, ఎక్కడి నుంచి సెల్ చేయొచ్చు, ఏం చూడాలి, వాట్ ఆర్ ద థింగ్స్ టు లుక్ ఫర్ ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్లూడెడ్. కాకపోతే వెరీ కన్‌ఫ్యూజింగ్ ఉంటది. కాకపోతే మీరు ఓన్లీ 2 చూసుకోండి. ఎక్కడి నుంచి బై చేయొచ్చు, ఇది ఏంటి కాన్సెప్ట్ ఏంటో కనుక్కోండి ఫస్ట్. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి చదివి. దెన్ అప్పుడు మీకు ఏదైనా ఇండికేటర్ ఇన్ అండ్ ఔట్ మీరు ఆలోచించి మీకు తెలిస్తేనే దెన్ ఓన్లీ యూ కెన్ ట్రేడ్ ఆన్ దోస్ ఇండికేటర్స్. సో, ఇప్పుడు నేను గూడా నాది ఈఎంఎస్ పైన నేను ఐ నో ఇన్ అండ్ ఔట్ ఆఫ్ మై నాది.
ఇప్పుడు నా దాంట్లో నాకు తెలుసు. నేను ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోవద్దు. ఐ విల్ లుక్ ఫర్ దోస్ థింగ్స్. ఇప్పుడు చూడండి నాకు 5 మినిట్స్‌లో నా ఇండికేటర్‌లో ఇక్కడే వచ్చింది నాకు సిగ్నల్ 10:10కే విచ్ ఈస్ ఎట్ వాట్ 23,916 కాకపోతే నిన్నంతా డౌన్ ట్రెండ్‌లో ఉండే కాబట్టి ఐ నీడ్ బిగ్గర్ టైమ్ ఫ్రేమ్‌లో నాకు కన్ఫర్మేషన్ కావాలి. థట్ హ్యాపెండ్ ఎట్ దిస్ టైమ్. ఇందాకేమో 10:10కే వచ్చింది నాకు. ఇక్కడే వచ్చింది. కానీ ఇక్కడ నాకు పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మేషన్ ఈస్ ఎట్ 11:30. సో థాట్స్ హౌ మీకు ఇండికేటర్‌లో కూడా ఏ టు జెడ్ తెలవాలంటే గో త్రూ అబౌట్ ఇట్. దాన్ని చదవండి. లేకపోతే మీరు ఆ ఇండికేటరు తీసుకెళ్ళి క్లాడ్‌లోనో లేకపోతే చాట్‌జీపీటీలో ఏసి ఎక్స్‌ప్లెయిన్ చేయమనండి. ఇట్ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ బ్యూటిఫుల్లీ. దోస్ ఆర్ ది థింగ్స్ వి నీడ్ టు నో. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఈరోజు బయింగ్ జోన్ ఉంది ఇక్కడ. థాట్స్ ద రీజన్ మార్కెట్ హాస్ గోన్ అప్. అండ్ నిన్న నేను కూడా చెప్పాను. ఇంత ఫాల్ అయ్యాక డెఫినెట్‌లీ దేర్ విల్ బి రీటెస్ట్. మార్కెట్ విల్ ట్రై టు పుష్ ది మార్కెట్ అప్. బికాస్ వాళ్ళు 24,000ని బ్రేక్ చేయొద్దు అని అనుకుంటున్నారు. 24,000 కింద పైనే ఉంచుదామని మార్కెట్ దే హావ్ డిసైడెడ్. సో థాట్స్ ది రీజన్. కాబట్టి నిన్న పడింది అది వేరే విషయం. మళ్ళీ ఇప్పుడు చూడండి మళ్ళీ పైకి తీసుకెళ్ళి 24,000 దగ్గర కూర్చోబెట్టారు మళ్ళీ. సో రేపు గుర్తుపెట్టుకోండి 20 ఈరోజు హై 2490 దాటితే లుక్ ఫర్ 180 అండ్ 230 టార్గెట్స్. అండ్ 24,890 కింద 880 కిందకి వెళ్ళింది అనుకోండి. 880 కిందకి వెళ్తే లుక్ ఫర్ 790 అండ్ 690 టార్గెట్స్. దట్స్ హౌ ద డే ఈస్ గోయింగ్ టు బి. ఓకే. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. ఓకే.